Welcome to Nilagiri Degree and PG College video classes. Good morning students. Third semester real analysis మన సెల్ఫ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి థర్డ్ సెమ్లో మనకి పేపర్ వచ్చేసి రియల్ అనాలిసిస్ అండి. ఇన్ దిస్ రియల్ అనాలిసిస్ ఆల్రెడీ వి డిస్కసింగ్ ద 10 topics, 10 videos already we discussing. Okay, and the syllabus and the topics, main topics, headings అవన్నీ డిస్కస్ చేసినాం మనం ఆల్రెడీ 10 వీడియోస్లో, అంతకుముందు వీడియోస్లో. మీరు అవి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చూసుకోండి. నేను వాటిని ఒక్కసారి రివిజన్ చేసి మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకే, మీరు ఆల్రెడీ అక్కడ ఉన్న వీడియోస్ అన్నీ మీకు వాట్సాప్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి. అవి చూసినాక నెక్స్ట్ వీడియోస్ నేను నెక్స్ట్ థియరమ్స్ నుంచి కంటిన్యూ చేస్తాను. ఒకసారి సిలబస్ని అండ్ అంతకుముందు ఉన్న వాటిని ఒకసారి చెక్ చేసుకుందాం. సిలబస్లోకి వెళ్తున్నాం. రియల్ అనాలిసిస్ అంటే థర్డ్ పేపర్ మీకు తెలుసు. ఇట్ హ్యాస్ అండ్ 4 units. ఈచ్ యూనిట్ హ్యాస్ 20 marks, 80 marks ఎక్స్టర్నల్ అవుతుంది, 20 marks ఇంటర్నల్ పేపర్. మీకు ఆల్రెడీ తెలుసు, మీరు ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ రాస్తున్నారు కాబట్టి. సో థర్డ్ సెమ్ కూడా సేమ్ అదే ప్రాసెస్. సో నౌ ఇన్ దిస్ థర్డ్ సెమ్ రియల్ అనాలిసిస్ అండి. సో ఈ రియల్ అనాలిసిస్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసుకుందాం. ఆల్రెడీ నేను చెప్పిన మీకు, కానీ ఒకసారి రివిజన్ చేసుకొని మనం అంతకుముందుకున్న 10 వీడియోస్ తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ ఏదో అది కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒకసారి చూడండి. ఒకసారి ఫస్ట్ యూనిట్ ఏముంది మనకి ఇక్కడ? సీక్వెన్సెస్. ఫస్ట్ యూనిట్ ఏముందండి ఇక్కడ మనకి? సీక్వెన్సెస్. ఫస్ట్ యూనిట్ వచ్చేసి సీక్వెన్సెస్. ఇన్ ది సీక్వెన్సెస్ మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్సెస్. లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్సెస్ డెఫినేషన్ చెప్పినండి. మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్సెస్. దీన్ని ఏమంటామంటే కన్వర్జెంట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అని కూడా అంటున్నాం. ఓకే, లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ని ఏమనొచ్చు? కన్వర్జెంట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అని కూడా అనవచ్చు. దాని డెఫినేషన్ ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి అది మనకి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిస్కషన్ అబౌట్ ప్రూఫ్స్. అంటే ప్రూఫ్స్ గురించి ఎలా చేయడం, అది డిస్కషన్ అబౌట్ ప్రూఫ్స్ గురించి. అంటే ఒకసారి లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్సెస్ని డైరెక్ట్ ప్రాబ్లం నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు, అండ్ ప్రూఫ్ ఎలా చేయాలి. సో కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ ఏముంది మనకు తెలుసు. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ నెంబర్ సచ్ దట్ స్మాల్ n ఈజ్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ N అయితే దెన్ ఇంప్లాయిస్ ఏంటంటే మోడ్ Sn మైనస్ ఎస్. మోడ్ Sn మైనస్ ఎస్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ ఈజ్ నోన్ యాజ్ అన్ కన్వర్జెంట్ సీక్వెన్స్. అయితే ఇందులో స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N ప్రూవ్ చేయడం ఏంటి మనకి ఇక్కడ? ప్రూఫ్ అవుతుంది మనకు అది. ఓకే, స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N అని ప్రూవ్ చేయడం అనేది ప్రూఫ్ అవుతుంది మనకి. అది లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్సెస్. ఓకే, అండ్ ప్రూఫ్ డిస్కషన్ అబౌట్ ప్రూఫ్స్ అంటే స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N చూపించడం ప్రూఫ్ అయిపోతుంది. అండ్ ద నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసేంది లిమిట్ ఆఫ్ ఏ థీరమ్స్. లిమిట్ ఆఫ్ ఏ థీరమ్స్ ఫర్ సీక్వెన్సెస్. లిమిట్ ఆఫ్ ఏ థీరమ్స్ ఫర్ సీక్వెన్సెస్ ఏంటి మనకి ఏం తెలుసు? సో లిమిట్ ఆఫ్ ఏ థీరమ్స్ అండి. థీరమ్స్ ఉంటాయి మనకి. ఇట్ హ్యాస్ అండ్ 5-6 థీరమ్స్ ఉంటాయి. థీరమ్స్ నుంచి బేస్ చేసుకొని చూద్దాం. మోనోటోన్ సీక్వెన్స్, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ సీక్వెన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. కాచీ సీక్వెన్స్ కూడా డెఫినేషన్ చెప్పుకున్నాం. కాచీ సీక్వెన్స్ మోనోటోన్ సీక్వెన్సెస్. లాంగ్ ఆన్సర్ అండి మనకి ఇక్కడ. మోనోటోన్ సీక్వెన్స్, కాచీ సీక్వెన్స్ మోస్ట్ లాంగ్ ఆన్సర్. అండ్ దెన్ ఆల్టర్నేటింగ్ సిరీస్ అండ్ ఇంటిగ్రల్ టెస్ట్. దీస్ ఆర్ ద లాంగ్ ఆన్సర్స్ ఇన్ ఫస్ట్ యూనిట్. ఓకే, సబ్ సీక్వెన్స్ డెఫినేషన్ అండ్ లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అండ్ సీక్వెన్స్ సబ్ సీక్వెన్స్, అలా సీక్వెన్స్ సబ్ సీక్వెన్స్. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో లాంగ్ ఆన్సర్ వచ్చేసి లిమిట్ థీరమ్స్, మోనోటోన్ సీక్వెన్స్ థీరం, కాచీ సీక్వెన్స్ థీరం, ఆల్టర్నేటింగ్ సిరీస్ థీరం, ఇంటిగ్రల్ టెస్ట్ సిరీస్ థీరం. ఇవన్నీ లాంగ్ ఆన్సర్స్. ఇక్కడ లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్ ఎస్క్యూ. ఓకే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మిగతా అవన్నీ లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి మనకి. సో ఇది ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్లో మీకు మోనోటోన్ సీక్వెన్స్ వరకు నేను ఆల్రెడీ డిస్కస్ చేసి చెప్పిన. మోనోటోన్ సీక్వెన్స్ వరకు కాచీ సీక్వెన్స్ డెఫినేషన్ కూడా చెప్పిన అండి 10 వీడియోస్లో. అక్కడ వరకు చెప్పినాం. కాకుంటే ఏంటి అని అంటే అక్కడ మొత్తం మనకి ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పినాం. ఇప్పుడు మొత్తం కంటిన్యూషన్గా వెళ్దాం మనము. కంటిన్యూషన్ నుంచి మోనోటోన్ ఒక్కసారి ఇక్కడ ఉన్న డెఫినేషన్స్ అన్ని క్లారిటీ చేసుకొని అక్కడికి వెళ్దాం. ఇది ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్ మొత్తం కంటిన్యూటీ. ఇంటర్మీడియట్ సిలబస్ మీకు అది. కంటిన్యూటీ, లిమిట్, థర్డ్ యూనిట్ డిఫరెన్షియేషన్, ఫోర్త్ యూనిట్ ఇంటిగ్రేషన్. ఓకే, కంటిన్యూటీ అంటే ఎలా ఉంటుంది మనకి? కంటిన్యూస్ ఫంక్షన్. సో లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్నే కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటామండి. సో కంటిన్యూటీకి అక్కడనేమో మోడ్ Sn మైనస్ ఎస్ ఈజ్ ఎన్ లెస్ దెన్ ఎప్సిలాన్ అనేది ఏంటి మనకి అక్కడ? కన్వర్జెంట్ సీక్వెన్స్ కదా. ఇక్కడ కూడా ఎనదర్ సీక్వెన్స్ ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ ఇది Sn ఈజ్ ద వన్ ఆఫ్ ద సీక్వెన్స్ కదా. హియర్ ఆల్సో ఎనదర్ సీక్వెన్స్ ఉంటుంది. సో దాని కంటిన్యూటీ అవుతుంది. డిఫరెన్షియేషన్ తెలుసు మనకి, ఇంటిగ్రేషన్ తెలుసు. సో ఆ రెండింటితో బేస్ మీద ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి లాంగ్ ఆన్సర్స్ వచ్చేసి యూనిఫామ్ కంటిన్యూటీ అవుతుంది మనకి.
యూనిఫామ్ కంటిన్యూటీ అండ్ లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్స్ మీద ఇంపార్టెంట్ థీరమ్స్ ఉన్నాయండి. యూనిఫామ్ కంటిన్యూటీ అండ్ లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్స్ లాస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. దాంట్లోనైతేనేమో మోనోటోన్, కాచి, లిమిట్ థీరమ్స్ అండ్ లాస్ట్ వచ్చేసండి ఇంటిగ్రల్ టెస్ట్, ఆల్టర్నేటింగ్ సిరీస్ ఇవి ఉంటాయండి. ఇప్పుడు యూనిట్ థర్డ్కి వచ్చేసరికి యూనిట్ థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మీన్ వాల్యూ థీరమ్స్ అండి. ఇది థీరం నేము, మనకి ఈ థీరం తెలుసు. ఇక్కడ చూడండి ఎలాస్పిటల్ రూల్ అండి. ఎలాస్పిటల్ రూల్ మీరు ఆల్రెడీ ఎక్కడ ఉంటుందండి ఎలాస్పిటల్ రూల్? ఇంటర్మీడియట్ సిలబస్లో ఉంది కదా ఎలాస్పిటల్ రూల్. ఎలాస్పిటల్ రూల్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ఫైనల్ డిఫరెన్షియేషన్ చేసి కింద అంటే ఎప్పుడు పాసిబుల్ కాదు. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అనేది ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫాము. ఇండిటర్మినేట్ ఫామ్స్ వస్తే ఇండిటర్మినేట్ ఫామ్స్ ఎలా ఉంటున్నాయి? 0/0 ఫామ్, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్, 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ ఇలా వచ్చినప్పుడు అది ఎలాస్పిటల్ రూల్ అప్లై చేస్తుంటాం మనం. అండ్ మీన్ వాల్యూ థీరమ్స్ ఇంపార్టెంట్, టేలర్స్ థీరం ఇంపార్టెంట్ అండి. మోస్ట్ లాంగ్ ఆన్సర్కి వచ్చేసరికి ఇక్కడ మీన్ వాల్యూ థీరం అండ్ టేలర్స్ థీరం. అండ్ యూనిట్ 4కి వచ్చేసరికి ఇంపార్టెంట్ వచ్చేసి ఫండమెంటల్ థీరం అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ 1 ఉంటుంది, 2 ఉంటుంది. ఇక్కడేమో రీమాన్ ఇంటిగ్రల్. సో రీమాన్ ఇంటిగ్రల్ అనేవి ఎలా ఉంటుందంటే అప్పర్ లోయర్. మనం ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం కానీ లిమిట్ సీక్వెన్స్, బౌండెడ్ సీక్వెన్స్, అప్పర్ బౌండ్, లోయర్ బౌండ్ ఎలా, ఇక్కడ అప్పర్ ఇంటిగ్రల్, లోయర్ ఇంటిగ్రల్ అని ఉంటుంది. థర్డ్ యూనిట్, 4th యూనిట్లో ఇంటిగ్రేషన్. ఇది సిలబస్. మనం అది ఈ సిలబస్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో ఈ సిలబస్ తర్వాత ఒకసారి డెఫినేషన్ చూసి ఆ డెఫినేషన్స్ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఓకే చూడండి, అప్పటి వరకు మనం సిలబస్ చూసినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ యూనిట్ 1లో ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే కాన్స్టెంట్ సీక్వెన్స్. మీకు ఆల్రెడీ ఆ 10 వీడియోస్లో నేను డిస్కస్ చేసినండి ఆ కాన్స్టెంట్ సీక్వెన్స్ గురించి, ఐడెంటిటీ ఫంక్షన్ గురించి, మోడ్ ఫంక్షన్ నుంచి, స్టెప్ ఫంక్షన్, ఈవెన్ ఫంక్షన్. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే కాన్స్టెంట్ ఈజ్ నోన్ యాజ్ కాన్స్టెంట్ ఫంక్షన్. అంటే ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తుందో అది తెలుసుకోండి. f(x) అనే ఫంక్షన్, ఏ ఫంక్షన్ f మ్యాప్ ఆర్ టు ఆర్, ఏ ఫంక్షన్ f మ్యాప్ ఇక్కడ ఉంది చూడండి. ఏ ఫంక్షన్ f మ్యాప్ r to r is defined by f(x) equals to k, where k is known as k is and belongs to r real number set. సో ఈ ఫంక్షన్ అంటే f(x) equals to k అవుతే, f(x) equals to కాన్స్టెంట్ k అవుతే దాన్ని ఏమంటున్నామండి? ఫంక్షన్ కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతాం. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఐడెంటిటీ మీన్స్ ఈక్వల్. ఐడెంటిటీ అంటే రెండు ఈక్వల్ ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. అంటే ఈక్వల్ ఉండాలంటే ద ఫంక్షన్ ఏమవుతుంది మనకి ఇక్కడ f(x) ఈక్వల్స్ టు x. అక్కడనేమో కాన్స్టెంట్ ఉంటేనేమో కాన్స్టెంట్ ఫంక్షన్ అండి, x ఉంటేనేమో ఐడెంటిటీ ఫంక్షన్. ఓకే, కాన్స్టెంట్ ఉంటే కాన్స్టెంట్ ఫంక్షన్, x ఉంటే ఐడెంటిటీ ఫంక్షన్, మోడ్ ఫంక్షన్. సో మోడ్ ఫంక్షన్ అంటే మోడ్ ఉండాలి. ఎలా మోడ్ డిఫైన్ చేసినామో దాన్ని మోడ్ xని విచ్ ఈజ్ నోన్ యాజ్ ఎ మోడ్ ఫంక్షన్ అంటున్నాం. స్టెప్ ఫంక్షన్, స్టెప్ అంటే దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ స్టెప్ అండి. ఈ సింబల్లో ఉంటుంది, అది స్టెప్ ఫంక్షన్. అండ్ ఈవెన్ ఫంక్షన్ విచ్ ఈజ్ నోన్ యాజ్ అన్ ఈవెన్, విచ్ ఈజ్ నోన్ యాజ్ ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. ఒకసారి చూడండి, ఏ ఫంక్షన్ f(x) ఈజ్ సెడ్ టు బి ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ ఎప్పుడు అని అంటే f(-x) సబ్స్టిట్యూట్ చేసినా కానీ f(x) కావాలి. అంటే మైనస్ సబ్స్టిట్యూట్ చేసినా కానీ ప్లస్ఏ కావాలి. దట్ ఈజ్ నోన్ యాజ్ అన్ ఈవెన్ ఫంక్షన్. అంటే -x ఎలా -x² చేసినా కానీ +xఏ వస్తుంది. అంటే f(-x) ఈక్వల్స్ టు f(x) వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటున్నాము అంటే ఈవెన్ ఫంక్షన్. f(x) ఈక్వల్స్ టు -f(x) వచ్చింది అనుకోండి, f(-f(x) తీసుకుంటే మైనస్ వచ్చింది అనుకోండి, దాన్నే ఆడ్ ఫంక్షన్ అంటున్నాం. ఒక్కసారి ఆడ్ ఫంక్షన్ కూడా చూద్దాం. ఓకే, ఆడ్ ఫంక్షన్ చూడండి, f(-x) సబ్స్టిట్యూట్ చేస్తే -f(x) రావాలి. అంటే ఇక్కడ చూడండి, f(-x) సబ్స్టిట్యూట్ చేస్తే -f(x) ఈజ్ నోన్ యాజ్ అన్ ఆడ్ ఫంక్షన్. అంటే ఏం అక్కడ x² అంటే స్క్వేర్ టు ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా మనకి ఏమొస్తుందండి? ఈవెన్ ఫంక్షన్ వస్తుంది. ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఆడ్ ఫంక్షనే వస్తుంది. ఒక సైన్ అక్కడ కాస్ట్ని సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ సైన్ సబ్స్టిట్యూట్ చేసి మనకు ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ అన్ ఆడ్ ఫంక్షన్ అండ్ ఈవెన్ ఫంక్షన్, కాన్స్టెంట్ ఫంక్షన్ అండ్ మౌంట్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ విచ్ హ్యాస్ అన్ బౌండెడ్ అబోవ్. అంటే బౌండెడ్ అబోవ్ మనకి పైకి ఉంటే అప్పర్, కిందికి ఉంటే లోయర్. అలా ఏ ఫంక్షన్ విచ్ ఈజ్ అన్ s ఈజ్ అన్ సబ్స్టార్ ఈక్వల్స్ ఆర్ ఈజ్ అన్ బౌండెడ్ అబోవ్. అంటే ఇక్కడ ఉంది చూడండి ఒక్కసారి, x ఈజ్ అన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు k1. అంటే రైట్ సైడ్ ఉంది కాబట్టి బౌండెడ్ అబోవ్, లెఫ్ట్ సైడ్ ఉంది అనుకోండి బౌండెడ్ బిలో x. కానీ ఇక్కడ మీరు రైట్ సైడే రాస్తారు కానీ డౌట్ వచ్చు. ఇక్కడ x ఈజ్ ఇన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు k1. హియర్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు k2. అంటే k2 ఈజ్ ఇన్ లెస్ దెన్ x అన్నట్టే కానీ. సో ఎక్స్కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లోయర్ బౌండ్, ఎక్స్కి రైట్ సైడ్ ఉంది కాబట్టి అప్పర్ బౌండ్ అవుతుంది. లోయర్ బౌండ్, అప్పర్ బౌండ్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అండి.
అండ్ దెన్ అనదర్ డెఫినేషన్ కూడా చూద్దాం మనం. ఇక్కడ చూడండి ఒక్కసారి. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి, బౌండెడ్నెస్ ఆఫ్ ఏ సీక్వెన్స్. ఓకే, బౌండెడ్నెస్ ఆఫ్ ఏ సీక్వెన్స్